తమిళనాడు రాజకీయాల్లో 5 రోజుల తర్వాత ఎట్టకేలకి ట్విస్టుల మీద ట్విస్టులు జరిగిన తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నిన్న అందరం కూడా చూసాం. అయితే అందులో హైలైట్గా కనబడింది ఎవరు అని అంటే మన హీరోయిన్ త్రిషని స్పెషల్గా కెమెరాలు పెట్టి మరి అందరూ కూడా త్రిష మీద ఎక్కువ ఫోకస్ని పెట్టారు. ఆమె చక్కగా చీర కట్టుకుని అందంగా తయారై బాగానే వచ్చింది. కానీ ఆమె ఏమన్నా భార్య అంటే భార్య కాదు. వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఇలాంటి పుకార్లు వచ్చాయి. అయితే గతంలో భార్య కూడా చెప్పింది వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండటం వల్లే మా ఇద్దరి మధ్య తగువులు వచ్చాయి, ఆ త్రిష వల్లే మా మధ్య గొడవలు వచ్చాయని భార్య కూడా గతంలో చెప్పింది. అది నిజమా అబద్ధమా, భార్యాభర్తల మధ్య ఏం గొడవలు అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఒక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు త్రిషని అంత హైలైట్గా చూపించడం అందరూ కూడా ఈ రోజున తప్పుపడుతున్నారు. అక్కడ విచిత్రమైన సంఘటన ఇంకొకటి ఏంటంటే విజయ్ వాళ్ళ అమ్మగారు ఆవిడ కూడా త్రిషను ఒక్కసారే కోడల్ని కాగలించుకున్నట్టు చక్కగా కాగలించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకరినొకరు కాగలించుకుని ఒకరినొకరు మాట్లాడేసుకొని త్రిష చేసిన రచ్చ మామూలుగా లేదు. ఈ భార్యాభర్తల మధ్య ఏ తగులన్నా ఉండొచ్చు, కానీ అక్కడ విడాకులు తీసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే ఒక సీఎంగా మంచి హోదాలో ఉండి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని అక్కడికి పిలవడం వరకు బాగానే ఉంది, కానీ అక్కడ అంత హైలైట్ చేసి చూపించడం అది మాత్రం ఎవరికీ నచ్చలేదు. కానీ త్రిషను కూడా చక్కగా అలా పెళ్లి చేసుకుని అందరి మధ్యలోకి తీసుకొచ్చి తనని హైలైట్ చేసి చూపించారనంటే అదొక అందంగా ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్యన ఒక పక్కన గొడవలు జరుగుతూ ఓ పక్కన కోర్టులో కేసులు ఉండగా త్రిషని హైలైట్ చేయడం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అంత ఆప్యాయంగా మాట్లాడుతుంటే అది ఎవరికి కూడా నచ్చలేదు. అయితే కొంతమంది భజన చేసేవాళ్ళు ఏమంటున్నారని అంటే భార్య అంత గయ్యాళ్ళదో, భార్యతోటి ఇన్నాళ్ళు వేగలేకపోయాడు, భార్య రాక్షసు కాబట్టి భార్యను వదిలేశాడు, త్రిషతోటి స్నేహం చేసిన తర్వాత త్రిషతోటి కలిసిన తర్వాతే విజయ్ జీవితం బాగుంది, ఈ రోజున సీఎం అయ్యాడని చెప్పేసి అందరూ ఈ రకంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. చూడండి, డబ్బు ఉంటే ఎలాంటి అక్రమ సంబంధాలైనా ఎలాంటి తప్పుడు పనులైనా సరే అన్నీ చెల్లుబాటు అయిపోతాయి. ఈ రోజున అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుందని అంటే అక్కడ భార్య లేరు, సొంత పిల్లలు లేరు. సరే, భార్యాభర్తల మధ్యన కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవడం ఇష్టం లేదు, రాలేదు అనుకుందాం. కానీ పిల్లలు ఏం చేశారు పాపం, పిల్లలు తినపిల్లలే కదా, కనీసం పిల్లలన్నా సరే పిలిచుండుంటే వచ్చేవారేమో అని అనిపించింది. ఈ భార్యాభర్తలు ఎన్ని తిట్టుకున్నా ఎన్ని గొడవలు పడినా పిల్లలు మాత్రం తినరక్త సంబంధమే కదా, పిల్లలు వచ్చుంటే ఎంత బాగుండేది కదా అని అందరికీ అనిపించింది. అలాగే ఒక పక్కన కోర్టులు కూడా ఇలాంటి తీర్పులు ఇచ్చేస్తాయి, మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోండి అవేమీ తప్పు కాదని ఇలాంటి తీర్పులు ఇవ్వడంతో జనాలు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. పక్కన కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి, ఇంకొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి పబ్లిక్గానే మీడియా ముందరకు వచ్చి వాళ్ళ సంసారాలు వాళ్ళు పబ్లిక్గానే చేసేస్తున్నారు. ఇప్పుడు భార్యలు కేసులు వేసినా భర్తలు కేసులు వేసినా అవి తేలేదెప్పుడు, పిల్లల పరిస్థితులు ఏంటి అని ఒక సీఎం హోదాలో ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు ఒకరు మనల్ని వేలెత్తి చూపించేలాగా ఉండకూడదు. పద్ధతిగా ఉండి అన్నీ లీగల్గా చేసుకున్న తర్వాతే ఏదైనా పబ్లిక్లోకి తేవాలి. 10 మంది 10 రకాలు అంటారు కదా, ప్రతిపక్షాల వాళ్ళే కావచ్చు, ఈ నచ్చని వాళ్లే కావచ్చు, గిట్టని వాళ్లే కావచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడేస్తారు. ఇదే పని ఒక పేదవాడు చేశాడు అనుకోండి, ఎన్ని బయటకు లాగుతాడు, అదిగో వాడు దాంతో ఉన్నాడు, ఇదిగో ఇది దీనితో ఉందని చెప్పేసి ఇలా రకరకాలుగా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు. అదే డబ్బున్నవాడు ఎంతమందితో తిరిగినా ఎంతమంది ఎన్ని చేసినా అవి ఎవరికి కూడా కనిపించవు. అంటే తప్పుడు పనులు చేసినా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నా సరే డబ్బు దేన్నైనా సరే మాయ చేసేస్తుంది. మనం చేసే తప్పుడు పనులన్నీ కప్పడిపోవాలని అంటే డబ్బు చేతిలో ఉంటే చాలని ఇలాంటివి చూసిన తర్వాత అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఎన్ని చూసామండి, ఓ పక్కన భార్య పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టేసుకుని మీడియాలోకి వచ్చి, పైగా మన మీడియా వాళ్ళు కూడా వాళ్ళని ప్రత్యేకంగా పిలిచి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మీ ప్రేమ గురించి చెప్పండి అనడం, మీ పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని ఆడపిల్లల్ని పెట్టుకుని వీళ్ళు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఏదో ఇప్పుడే వయసులో ఉన్న వాళ్ళలాగా, కొత్తగా ప్రేమించుకున్న జంటలాగా ఈ రకంగా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు మన మీడియా వాళ్ళు. ఆ ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళకి సిగ్గులేదు, ఈ మాట్లాడే వాళ్ళకి అంతకన్నా సిగ్గులేదు. భార్య చెడ్డదే అవ్వచ్చు, కానీ లీగల్గా వెళ్ళండి. ఏదైనా సరే అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయండి, మీకు నచ్చిన వాళ్ళని చేసుకోండి, చక్కగా పబ్లిక్లోకి తీసుకొచ్చి నేను పలానా ఆవిడకి విడాకులు ఇచ్చేసాను, ఇంకా తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదిగో పలానా అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నానని ఇలా పబ్లిక్గా చూపించుకోండి. అందరూ చక్కగా మీరిద్దరూ బాగుండండి అని చెప్పేసి ఆశీర్వదిస్తారు. అది మానేసి ఓ పక్క భార్య ఏమో కోర్టులో కేసులు వేసిన తర్వాత ఇక్కడ నచ్చిన వాళ్ళతోటి సంసారాలు పెట్టేయడం, వాళ్ళనేమో ఈ మీడియా వాళ్ళు తీసుకొచ్చి హైలైట్ చేయడం. అసలు మనం జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం, సొసైటీలో ఉన్న వాళ్ళు ఏమైపోవాలి అంటే ఇలాంటి వాళ్ళని అందరినీ చూసి మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకోవాలన్నమాట. కొన్నాళ్ళు కాపురం చేసి పిల్లలు కనేసి ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి కాలేజీ వయసు వచ్చి పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వీళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే
పేదవాడు కనుక ఏ తప్పన్నా చేశాడనంటే మొత్తం జనాలే కావచ్చు, మీడియా వాళ్ళే కావచ్చు, మొత్తం అందరూ బయటికి లాగేసి వాడు గుడ్డలన్నీ ఇప్పేసి అల్లరి చేసి పెట్టేస్తారు. అదే డబ్బున్నవాడు అదే తప్పు కనుక చేశాడు అనుకోండి, వాడిని తీసుకొచ్చి చక్కగా మంచి మంచి సోఫా సీట్లలో కూర్చోపెట్టి వాళ్ళని చక్కగా మైకులు పెట్టి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకి కాఫీలు టీలు ఇచ్చి మీ ప్రేమ గురించి చెప్పండి, మీ లవ్ గురించి చెప్పండి అని వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తారు. అంటే ఇక్కడ మెయిన్ డబ్బు అనమాట. అందరూ జేజేలు కొడతారు, అందరూ మనకు సపోర్ట్గా నిలబడతారు. భార్యాభర్తల మధ్య ఏం గొడవ ఉందో మనకి ఎవరికీ తెలియదు. కానీ త్రిషాను చూసేసరికి ఓ త్రిషాయే కరెక్టు, త్రిషాతోనే జీవితం బాగుందని అన్నట్టు త్రిషాను మెచ్చుకుంటున్నారు. పాపం 2 పిల్లల తల్లి. ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. విజయ్ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి అందరూ కూడా ఏదో సొంత కోడల్ని కాగలించుకున్నట్టు ఆ స్టేజీ మీద అందరూ కూడా కాగలించుకొని ఏంటో సొంత మనుషుల్లాగా కలిసిపోయి మాట్లాడుతున్నారు. అంటే ఒక పెళ్ళి అనే మాటకి ఏ విలువ అనేది లేదు. ఉంచుకున్న ఆమె దగ్గర ఓ కోట్లు డబ్బులు ఉన్నాయనుకోండి, ఆమెకు ఓ మర్యాదలు చేసేస్తారు. చేసుకున్న దాని దగ్గర ఏమీ లేవనంటే దాన్ని తీసి ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తారనమాట. అది ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న వ్యవహారం. అంటే ఇలాంటి పెద్ద వాళ్ళే ఇలాంటి తప్పులు చేస్తున్నారని అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు అందరి దృష్టిలోకి ఎలా వచ్చిందని అంటే డబ్బు, మెయిన్ డబ్బు ఉందనంటే మనం ఏం చేసినా చలామణి అయిపోతుంది. నువ్వు చేసేది కరెక్ట్, నువ్వు తోపు, నువ్వు తురుము, నీతోనే మేము ఉంటామని చెప్పేసి ఇలా జేజేలు కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఏదో సాంప్రదాయంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ ఆ భార్య పోస్టు ఎన్నాళ్ళు ఉంటుందో ఎన్నాళ్ళకు ఊడిపోతుందో గ్యారంటీ లేని పెళ్ళిళ్ళు అయిపోయి ఈ రోజున అందరూ చక్కగా సాంప్రదాయంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఒకవేళ నచ్చలేదు అని అంటే నీ దారిని నువ్వు వెళ్ళిపో, నా దారిని నేను వెళ్ళిపోతాను, నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉంటాను, కేసులు వేసుకుంటే వేసుకో, దాని దారిని అవి కోర్టులో నడుస్తూనే ఉంటాయి, వాయిదాలకు నేను వస్తూనే ఉంటాను, మా లాయర్లు చూసుకుంటారు, నాకు నచ్చిన దాన్ని నేను తెచ్చుకుని మా ఇంట్లో పెట్టుకుంటాను, నీ కోర్టు కేసు తీరిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానని ఇలా దర్జాగా చెప్తున్నారు మగవాళ్ళు. ఇలాంటివి చూసిన తర్వాత ఏమనిపిస్తుంది చెప్పండి. డబ్బుంటే మనం ఏమన్నా చేయొచ్చు అన్న ధీమా అందరిలోనూ వచ్చేసింది. కనుక పేదవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఎవరన్నా ఇలాంటి తప్పుడు పనులు చేశారనుకోండి, లాగి పీకి వాళ్ళ పరువంతా తీసి పడేస్తారు. అది జరుగుతున్న పరిస్థితి. కానీ నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ త్రిష అడావడి చూస్తే నిజంగా భలే అనిపించిందిలే. భార్యకు కూడా ఇంత అడావడి చేయరేమో, ఈవిడికి అంత సపరేట్గా కెమెరాలు పెట్టి మరి ఆవిడ మొహంలో పెట్టి మరి అంత జూమ్ చేసి చూపించారా బాబు, భలే ఉందిరా అనిపించింది. ఈ జంటకు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే అది అక్రమ సంబంధమైనా సక్రమ సంబంధమైనా సరే మన దగ్గర డబ్బు ఉండి ఒక మంచి హోదా ఉందనంటే మన వెనకాల జేజేలు కొట్టేవాళ్ళు కూడా ఉంటారని ఇలాంటివి చూసిన తర్వాత అర్థమైంది. ఎట్టకేలకి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇలాంటి సీన్లన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే ఇంత సీఎంలు లాంటి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి. డబ్బు చేతిలో ఉంటే ఎవడు దేంతో పోయినా సరే ఆ భార్య ఏమీ చేయలేదు. పాపం తను అలా పిల్లల్ని పెట్టుకుని పిల్లల్ని పోషించుకుంటూ ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆ లాయర్లకు డబ్బులు పోసుకుంటూ పాపం వాళ్ళ జీవితాలు అంతే. ఇంకాని ఇలా బాధగా కూడా అనిపించింది. భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, కానీ పిల్లలు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు చూసారా, పాపం చదువుకునే పిల్లలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, మా నాన్న ఏంటి ఇలా చేశాడు, మా నాన్న ఈ రోజున సీఎం హోదాలో ఉంటే నేను వెళ్ళలేకపోయానే, తన కొడుకునని నేను చెప్పుకోలేకపోయానని ఆ కన్న పిల్లలు ఎంత బాధపడతారు చెప్పండి. భార్య నచ్చకపోవచ్చు, కానీ పిల్లలు ఏం చేశారు. పసిపిల్లలు, ఏ తప్పు చేయని వాళ్ళు, 2 భార్యాభర్తల గొడవల వల్ల పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. మరి ఇలాంటి తప్పులు చేసేవాళ్ళు మరి పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ వీళ్ళ ఆనందాలు, వీళ్ళ ఎంజాయ్మెంటు, వీళ్ళ జీవితాలు, వీళ్ళ సంపాదన, ఎన్ని కోట్లు సంపాదించాం, మనం ఎవరితోటి హ్యాపీగా ఉన్నామని ఇవే చూసుకుంటున్నారు తప్ప అయ్యో మన రక్త సంబంధం, మనకన్న పిల్లలు, నా సంపాదన నా పిల్లలు తినాలి కదా, నా హోదా నా పిల్లలకు రావాలి కదా అన్న ఆలోచన ఇలాంటి మనుషుల్లో లేదు. ఇంకా చూద్దాం ముందు మరి రాజకీయాల్లో ఎలాంటి ట్విస్టులు జరుగుతాయో, ప్రతిపక్షాలు కూడా మరి ఈ జంటను చూసి ఏమని విమర్శిస్తారో, త్రిషాను కూడా డిప్యూటీ సీఎంగా చేస్తారని ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి త్రిషాకి ఏం పోస్ట్ ఇస్తారో, ముందు తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయో మనం కూడా చూద్దాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.